ఆఫ్టర్ దట్ వన్ మెజర్మెంట్ ఆఫ్ లెంత్. సో హౌ కెన్ యూ మెజర్ ద లెంత్, మనం లెంత్ని ఎలా మెజర్ చేస్తాం. సో ఫస్ట్ వన్ వీ నో అబౌట్ ద డైరెక్ట్ మెథడ్స్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ లెంత్. సో మనం వచ్చేసి ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ యొక్క లెంత్ మెజర్ చేయాలంటే వీ హ్యావ్ సమ్ డైరెక్ట్ మెథడ్స్. సో వాట్ ఆర్ దోస్ డైరెక్ట్ మెథడ్స్? డైరెక్ట్ మెథడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీఆర్ యూజింగ్ ద మీటర్ స్కేల్, మనం ఏం చేస్తున్నాం, ఒక మీటర్ స్కేల్ యూస్ చేస్తున్నాం టు ఫైండ్ ద లెంత్. సో ఆ మీటర్ స్కేల్ యూస్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, వీ కెన్ ఫైండ్ డైరెక్ట్లీ విత్ ద స్కేల్. ఇక స్కేల్ హెల్ప్ ఏం చేస్తున్నాం, we can find easily the length of the object. So how can you measure, what is the range of this meter scale? ఈ యొక్క మీటర్ స్కేల్ని యూస్ చేసి మనం ఎంతవరకు ఈ యొక్క లెంత్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ మీన్స్ అప్ టు 10⁻³ మీటర్స్, అంటే 1000 మీటర్స్ వరకు ఈ యొక్క వాల్యూని మనం మెజర్ చేయొచ్చు బై యూజింగ్ ది స్కేల్. సో ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ ద మినిమం వాల్యూ? మినిమం వాల్యూ విల్ బి 10⁻⁻² మీటర్స్, దట్ మీన్స్ అప్ టు 1 సెంటీమీటర్. సో ఈ యొక్క మీటర్స్ యొక్క రేంజ్ ఎంతవరకు తీసుకున్నామంటే ఒక 1 సెంటీమీటర్ నుంచి 1000 మీటర్స్ వరకు రిప్రజెంట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ మీటర్ స్కేల్. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద లెసర్ వాల్యూస్, అంతకంటే మనం తక్కువ వాల్యూ మెజర్ చేయాలి, దెన్ హౌ కెన్ యూ ఫైండ్? సో ఆఫ్టర్ దట్ వన్ వీఆర్ యూజింగ్ ద వెర్నియర్ క్యాలిపర్స్. సో ఈ వెర్నియర్ క్యాలిపర్స్ యూస్ చేసి ఏం చేస్తున్నాం మనం 10⁻⁻⁴ మీటర్స్ వరకు మెజర్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ వెర్నియర్ క్యాలిపర్స్. అంటే లెస్ వాల్యూస్, స్మాలర్ వాల్యూస్ వచ్చేసి అప్ టు 0.1 mm, 0.1 మిల్లీమీటర్ వరకు ఈ యొక్క వాల్యూస్ని మెజర్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ వన్ ఇంకా మనం తక్కువ వాల్యూస్ రావాలంటే ఏం చేస్తున్నాం, వీఆర్ యూజింగ్ స్క్రూ గేజ్ ఆర్ స్పైరోమీటర్. ఇక స్క్రూ గేజ్ కానీ స్పైరోమీటర్ కానీ యూస్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం అంటే బై యూజింగ్ దీస్ టూ వీఆర్ ఫైండింగ్ ద వాల్యూస్ అప్ టు 10⁻⁻5 మీటర్స్, 10⁻⁻5 మీటర్స్ వరకు కూడా వీ కెన్ ఫైండ్. So these are the general methods and direct methods to measure the values. If you want to find out the more length, more distances మనం ఫైండ్ అవుట్ చేయాలంటున్నాం. అప్ టు 1000 మీటర్స్ వరకు మనం ఏం చేస్తున్నాం, మీటర్ స్కేల్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇంకా మనం తక్కువ వాల్యూస్ కావాలంటే వెర్నియర్ క్యాలిపర్స్ని, స్క్రూ గేజ్ని, స్పైరోమీటర్ని యూస్ చేస్తున్నాం. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద లార్జ్ డిస్టెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ ఆఫ్ ఎ ప్లానెట్ ఫ్రమ్ ద ఎర్త్, ఒక మన ఎర్త్ నుంచి ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్లానెట్ కానీ లేదంటే సన్ యొక్క ఎర్త్ స్టార్స్ యొక్క డిస్టెన్స్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలంటున్నాం. సో ఇన్ దో సిచ్యువేషన్స్ వీఆర్ అనేబుల్ టు ఫైండ్ బై యూజింగ్ ద స్కేల్ ఆర్ దీస్ వాల్యూస్. ఈ యొక్క డైరెక్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్ట్ మెథడ్స్ యూస్ చేసి వీఆర్ అనేబుల్ టు ఫైండ్ దీస్ డిస్టెన్సెస్. ఈ యొక్క ప్లానెట్ డిస్టెన్స్ కానీ స్టార్ డిస్టెన్స్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయలేం. దట్స్ వై ఇన్ దో సిచ్యువేషన్ వీఆర్ యూజింగ్ సమ్ డిఫరెంట్ మెథడ్స్. సో అటువంటి ఈ యొక్క లాంగ్ డిస్టెన్సెస్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నామంటే వీఆర్ యూజింగ్ సమ్ డిఫరెంట్ మెథడ్స్. సో ఆ మెథడ్స్ని మనం ఇక్కడ ఏం తీసుకున్నామంటే పారలాక్స్ మెథడ్ అనే దాన్ని యూస్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ పారలాక్స్ మెథడ్? ఇక్కడ మనకు పారలాక్స్ మెథడ్ అంటే ఏంటి? సో ఫస్ట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ అబౌట్ దిస్ పారలాక్స్ మెథడ్. ఇక పారలాక్స్ మెథడ్ గురించి మనం ఏం చేస్తున్నామంటే ఒక స్మాల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అండ్ టేక్ ఏ వాల్. సో వాల్ పైన ఏం తీసుకున్నాం, ఒక పర్టికులర్ పాయింట్ని ప్లేస్ చేస్తున్నాం. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ చేసేసి అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ వన్ ఈ యొక్క పాయింట్కి సైడ్కి ఏం చేస్తున్నామంటే వెన్ వీఆర్ ఆబ్జెక్ట్ ఏ పెన్సిల్, దాని దగ్గర ఏం చేసినాం ఒక పెన్సిల్ని ప్లేస్ చేస్తున్నాం. అండ్ హియర్ వీఆర్ ప్లేసింగ్, ఇక్కడ వచ్చేసి మనం ప్లేస్ చేసేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ దిస్ ఈ యొక్క పెన్సిల్ని ఈ యొక్క పాయింట్ని రెండింటిని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ మనం ఎలా అబ్జర్వ్ చేస్తున్నాం అంటే వెన్ యూఆర్ క్లోజింగ్ దిస్ లెఫ్ట్ ఐ, ఈ యొక్క లెఫ్ట్ ఐ క్లోజ్ చేసేసి ఓన్లీ వీఆర్ అబ్జర్వింగ్ బై ది రైట్ ఐ, ఈ యొక్క రైట్ ఐతో మనం దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క రైట్ ఐ క్లోజ్ చేసేసి లెఫ్ట్ ఐతో అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్ దోస్ టూ సిచ్యువేషన్స్ అంటే మనం ఫస్ట్ లెఫ్ట్ ఐతో అబ్జర్వ్ చేసినప్పుడు యాజ్ వెల్ యాజ్ రైట్ ఐతో అబ్జర్వ్ చేసినప్పుడు ద పొజిషన్ ఆఫ్ దిస్ పెన్సిల్ అలాంగ్ విత్ దిస్ పాయింట్, ఈ యొక్క పాయింట్తో బేస్ చేసుకున్నప్పుడు ఈ యొక్క పెన్సిల్ ఏదైతే ప్లేస్ చేస్తున్నామో దానికి పొజిషన్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీస్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఓన్లీ నోన్ యాజ్ పారలాక్స్ మెథడ్. అంటే మనం ఏమవుతుంది, మనం ఎప్పుడైతే ఇక్కడ పొజిషన్ అనేది అబ్జర్వేషన్ పొజిషన్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నామో ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కూడా మనకి ఏమవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ చేంజెస్ జరగడాన్ని మనం ఇక్కడ ఏమంటాం అంటే పారలాక్స్ మెథడ్ అంటున్నాం. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ ప్లేసింగ్ పాయింట్, ఒక వాల్ పైన ఒక పాయింట్ తీసుకుంటున్నాం, దానికి స్ట్రైట్గా వచ్చేసి ఒక పెన్సిల్ని ప్లేస్ చేస్తున్నాం. ఆ పెన్సిల్ని వచ్చేసి మనం ఒకసారి లెఫ్ట్ ఐతో అబ్జర్వ్ చేస్తున్నాం, ఇంకోసారి వచ్చేసి రైట్ ఐతో అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు పొజిషన్ చేంజ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఆ పెన్సిల్ యొక్క పొజిషన్ కూడా ఏమవుతుంది, ఆ పాయింట్ని రెఫరెన్స్ పాయింట్గా తీసుకున్నప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క పొజిషన్తో చేంజ్ చేసినప్పుడు దాని యొక్క పొజిషన్ చేంజ్ అవ్వడాన్ని మనం పారలాక్స్ మెథడ్ అంటున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పొజిషన్స్? మనం ఈ యొక్క అబ్జర్వేషన్ పొజిషన్స్ ఏవైతే తీసుకుంటామో వాటి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏమంటున్నాం, బేసిస్ అంటున్నాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ అబ్జర్వేషన్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ బేసిస్. సో మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్లో మనకి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క లెంత్ ఏమవుతుంది, బేసిస్ ఏమవుతుంది అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఐస్, ఈ యొక్క లెఫ్ట్ ఐకి ఈ యొక్క రైట్ ఐకి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏమంటున్నాం ఇక్కడ బేసిస్గా కన్సిడర్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద జనరల్ మెథడ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ లార్జ్ డిస్టెన్సెస్. So to measure large distances such as a star from the earth is parallax method. మనం స్టార్ యొక్క డిస్టెన్స్ని కానీ లేదా ఈ యొక్క ప్లానెట్స్ యొక్క డిస్టెన్స్ని కానీ మనం ఎర్త్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలంటే వీఆర్ యూజింగ్ దిస్
పారలాక్స్ మెథడ్. ఈ యొక్క పారలాక్స్ మెథడ్ని యూస్ చేస్తాం. సో ఈ యొక్క పారలాక్స్ మెథడ్ మనం ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ సీమ్స్ టు చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ద అబ్జర్వేషన్ పాయింట్ ఈజ్ కాల్డ్ పారలాక్స్ మెథడ్. ఈ యొక్క అబ్జర్వేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అబ్జర్వేషన్ పాయింట్స్ ఏమవుతుంది దాని యొక్క పొజిషన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అబ్జర్వేషన్ పాయింట్ చేంజ్ అవుతే ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కూడా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం పారలాక్స్ మెథడ్ అంటున్నాం. సో ఇన్ దిస్ పారలాక్స్ మెథడ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ అబ్జర్వేషన్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ ద బేసిస్. ఈ యొక్క రెండు అబ్జర్వేషన్స్ పాయింట్స్ మనం ఏదైతే తీసుకుంటున్నామో వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటున్నాం అబ్జర్వేషన్ బేసిస్ అంటున్నాం. సో మనకు వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఐస్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఇక్కడ బేసిస్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ హియర్ ద స్టార్ విల్ బీ ఎగ్జిస్టెడ్ అండ్ దిస్ ఈస్ ద ఎర్త్. ఆన్ దిస్ ఎర్త్ పై నుంచి మనం ఏం చేస్తున్నాం బిట్వీన్ టూ ప్లేసెస్ టూ పొజిషన్స్ తీసుకుంటున్నాం ఏ అండ్ బి. ఈ టూ పొజిషన్స్ మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క స్టార్ని అబ్జర్వ్ చేస్తున్నాం. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దీస్ టూ డైరెక్ట్రిక్స్ ఈ యొక్క డైరెక్ట్రిక్స్ ఫామ్ అవుతున్నాయి. వెన్ యూ ఆర్ ప్లేసింగ్ దీస్ టూ డైరెక్ట్రిక్స్ దే ఆర్ మేకింగ్ సమ్ యాంగిల్. ఇక్కడ ఏమవుతుంది సమ్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ద యాంగిల్ని ఏదైతే ఫామ్ అవుతుందో బేస్డ్ ఆన్ దీస్ టూ డైరెక్ట్రిక్స్ ఈజ్ నోన్ యాజ్ పారలాక్టిక్ యాంగిల్ ఆర్ పారలాక్స్ యాంగిల్ అంటున్నాం. That means which is the angle existed by these two directrix from the earth different positions. మనం ఎర్త్ పై నుంచి తీసుకున్న డిఫరెంట్ పొజిషన్స్ దగ్గర నుంచి ఈ యొక్క సోర్స్ అనేది లేదా ఆబ్జెక్ట్ అనేది ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం పారలాక్స్ యాంగిల్ ఆర్ పారలాక్టిక్ యాంగిల్ అంటున్నాం. సో ఫర్ నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకున్నాం ప్లానెట్ని అబ్జర్వ్ చేస్తున్నాం ఫ్రమ్ ద ఎర్త్. ఇక్కడ వచ్చేసి టూ పాయింట్స్ ఏ అండ్ బి ఆర్ ఎగ్జిస్టెడ్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ విల్ బి నోన్ యాజ్ బేసిస్. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం బేసిస్ అంటున్నాం అండ్ కన్సిడర్ యాజ్ బితో కన్సిడర్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ దట్ వన్ దీస్ టూ డైరెక్ట్రిక్స్ ఈ యొక్క డైరెక్ట్రిక్స్ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి సేమ్ డిస్టెన్స్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేసిన పొజిషన్ చేంజ్ చేస్తున్నాం కానీ దీని యొక్క లెంత్ అనేది మనకి ఏమవుతుంది సేమ్గా ఉంటుంది. దట్స్ వై అజ్యూమ్ యాజ్ డీతో అజ్యూమ్ చేసుకున్నాం. దట్ మీన్స్ ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బి అండ్ ద యాంగిల్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ ఈ రెండింటి మధ్య యాంగిల్ వచ్చేసి మనకు టీటా ఫామ్ అవుతుంది. సో ఇఫ్ యూ ఆర్ కన్సిడర్ దిస్ వన్ యాజ్ ఏ కంప్లీట్ సర్కిల్ ఈ యొక్క మొత్తం కూడా మనం ఏం చేస్తున్నాం ఈ యొక్క ప్లానెట్ నుంచి ఎర్త్ అనే దాని మొత్తాన్ని కూడా ఒక సర్కిల్ లాగా ఫామ్ చేసాయి. ఆ సర్కిల్ మనకి ఫామ్లో ఏమొస్తుంది యాంగిల్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద యాంగిల్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ డైరెక్ట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు బి బై డి. దట్ మీన్స్ లెంత్ ఆఫ్ ది ఆర్క్ యొక్క లెంత్ డివైడెడ్ విత్ ద రేడియస్. ఇప్పుడు వచ్చేసి ఏమవుతుంది మనకి ఈ సోర్స్ నుంచి వచ్చేసి సోర్స్ అనేదాన్ని మనం ఇక్కడ సెంటర్గా తీసుకుంటే ఈ సోర్స్ నుంచి ఉన్నటువంటి పాయింట్స్ ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమవుతుంది మనకు రేడియస్ అవుతుంది. దట్ మీన్స్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఎర్త్ పైన ఉన్నటువంటి రెండు అబ్జర్వేషన్ పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ బేసిస్ వచ్చేసి మనకు ఆర్క్ యొక్క లెంత్ అవుతుంది. దట్స్ బై ద యాంగిల్ టీటా ఈక్వల్స్ టు బి బై డి అంటే బేసిస్ బై టోటల్ లెంత్ ఫ్రమ్ ద ఎర్త్ టు ద సర్ఫేస్. సో ఇది వచ్చేసి మనం ఏం చేస్తున్నాం సర్కిల్ని యూజ్ చేసినప్పుడు. సో ఇదే ఫార్ములాని మనం దేనికి అప్లై చేస్తున్నాం అంటే ఈ యొక్క పారలాక్సిక్ మెథడ్కి అప్లై చేస్తున్నాం. ఈ యొక్క పారలాక్స్ మెథడ్కి అప్లై చేసినప్పుడు హ్యావింగ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ బిట్వీన్ ద ప్లానెట్ టు ద ఎర్త్ ఈ యొక్క ప్లానెట్ నుంచి మనకు వచ్చేసి ఎర్త్కు ఉన్నటువంటి డిస్టెన్స్ మనం ఏం తీసుకుంటున్నాం క్యాపిటల్ డీగా మెజర్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ది ప్లానెట్ అంటే ఇక్కడ మనం ఎర్త్ పై నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఎర్త్ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఏమొస్తుంది ఈ టూ పాయింట్స్ కూడా వీఆర్ అబ్జర్వింగ్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఎర్త్ and this is the planet. So this is planet P and this is the earth and we are observing from two different positions. So ఈ రెండు డిఫరెంట్ పొజిషన్స్ కూడా మనం ఏం తీసుకున్నామంటే విచ్ ఆర్ ద ఆపోజిట్ సైడ్స్ టు ద డయామీటర్. ఈ యొక్క డయామీటర్ ఏదైతే ఉందో ఆ డయామీటర్కి ఆపోజిట్ పాయింట్స్ని తీసుకుంటున్నాం. సో వెన్ యూ ఆర్ అబ్జర్వింగ్ దిస్ వన్ లైక్ దిస్ ద డయాగ్రామ్ విల్ బి రిప్రజెంటెడ్. సో ఇక్కడ వచ్చేసి ఏదైతే యాంగిల్ ఫామ్ అవుతుందో అని ఏమంటున్నాం ఆల్ఫా అంటున్నాం. పారాడాక్స్ యాంగిల్ ఆర్ పారలాక్టిక్ యాంగిల్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఈజ్ నథింగ్ బట్ ద డయామీటర్ ఆఫ్ ది ఎర్త్. మనం ఏదైతే ప్లానెట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నామో ఆ యొక్క లెంత్ ఏమవుతుంది ఈ యొక్క బిట్వీన్ టూ పాయింట్స్ దట్ మీన్స్ బేసిస్ విల్ బి డి అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లానెట్స్ విల్ బి క్యాపిటల్ డి. దెన్ ఆల్ఫా ఈక్వల్స్ టు బై యూజింగ్ ద యాంగిల్ ఆర్క్ ఆఫ్ లెంత్ బై రేడియస్. ఇక్కడ వచ్చేసి మనకి ఏమొస్తుంది ఆర్క్ ఇన్ మరి డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ విల్ బి డయామీటర్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ విల్ బి క్యాపిటల్ డి. సో మనకు వచ్చేసి యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అండ్ ది స్మాల్ డిస్టెన్స్ డయామీటర్ ఆఫ్ ది ఎర్త్ విల్ బి నో. సో మనం దీన్ని బేస్ చేసుకుని ఈ యొక్క డి వాల్యూ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. క్యాపిటల్ డి ఈక్వల్స్ టు స్మాల్ డి బై ఆల్ఫా. సో దిస్ ఈజ్ ద పారాడాక్స్ మెథడ్. ఈ యొక్క పారాలాక్స్ మెథడ్ని యూజ్ చేసి యూ కెన్ ఫైండ్ ద లార్జ్ డిస్టెన్సెస్. దిస్ ఈజ్ ద మెథడ్. సో ఆఫ్టర్ దట్ వన్ having the distance between the planet to the earth వచ్చేసి మనం d capital D తీసుకుంటాం and small d is the diameter of the planet, then the angular size of the planet is alpha that equals to small d by capital D. సో దీన్ని బేస్ చేసుకుని ఈ ఫార్ములాని బేస్ చేసుకుని we can find the diameter of the object also. మనం ఆబ్జెక్ట్ యొక్క డయామీటర్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. హౌ కెన్ యూ ఫైండ్? సో ఇక్కడ ఏం చేసినామంటే ప్లానెట్ తీసుకుంటున్నాం and here we are placing the earth. సో బట్ హియర్ we are placing at a point. సో మనం వచ్చేసి ఇక్కడ ఏదైతే పాయింట్ అబ్జర్వ్ చేస్తున్నామో ఇట్ షుడ్ బి సేమ్ పాయింట్, ఒకే పాయింట్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ విత్ ద యూజ్ ఆఫ్ టెలిస్కోప్ యూజ్ చేసి ఏం చేస్తున్నామంటే మనకి ఏదైతే ప్లానెట్ యొక్క డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో దట్ మీన్స్ ఆన్ దట్ వన్ వీఆర్ టేకింగ్ 2 పొజిషన్స్.
ఏం చేస్తున్నాం, ఈ యొక్క డయామీటర్ యొక్క 2 సైడ్స్ ఆపోజిట్ పాయింట్స్ దగ్గర మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దట్ మీన్స్ లైక్ దిస్ ఈజ్ ద పాయింట్ ఏ అండ్ దిస్ ఈజ్ పాయింట్ బి. అండ్ ద ప్లానెట్ వచ్చేసి మనకి ఎంత డిస్టెన్స్లో ఉంది, క్యాపిటల్ D డిస్టెన్స్లో ఉంది. అండ్ ద డయామీటర్, ఈ యొక్క డయామీటర్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం స్మాల్ d అనుకుంటున్నాం. అండ్ ద వాట్ ఈస్ ద యాంగిల్, మనం ఇక్కడ వచ్చేసి ఎంత యాంగిల్ చేంజ్ చేస్తున్నాం ఈ యొక్క డయామీటర్ యొక్క ఆపోజిట్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. దాన్ని వచ్చేసి మనం ఆల్ఫా తీసుకున్నప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుంది, ఆల్ఫా ఈక్వల్స్ టు స్మాల్ d బై క్యాపిటల్ D. సో మనకు స్మాల్ d అవసరం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి స్మాల్ d ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ క్యాపిటల్ D. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. సో ఈ యొక్క ఫార్ములాని బేస్ చేసుకొని వీ కెన్ ఫైండ్ ఎనీ 3 ఆఫ్ దీస్ వన్. మనకు వచ్చేసి డయామీటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ పారలాక్స్ మెథడ్. So this is the method for finding the large distances. So if you want to find out the short distances, మనం వచ్చేసి స్మాల్ డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ హౌ కెన్ యూ ఫైండ్, అప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎస్టిమేషన్ ఆఫ్ వెరీ స్మాల్ డిస్టెన్సెస్. ఎగ్జాంపుల్ వచ్చేసి మనం సైజ్ ఆఫ్ ఏ మాలిక్యూల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సైజ్ ఆఫ్ ఏ మాలిక్యూల్ విల్ బి వెరీ లెస్, మనకు వచ్చేసి చాలా తక్కువ వాల్యూస్ని ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్ ఆప్టికల్ మైక్రోస్కోప్ కెన్ బి యూజ్డ్ టు ఇస్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్. మనం వచ్చేసి జనరల్ సిస్టంలో ఏం యూజ్ చేస్తున్నాం, మీటర్ స్కేల్ యూజ్ చేస్తున్నాం. సో మీటర్ స్కేల్ యూజ్ చేసి మనం వచ్చేసి స్మాల్ వాల్యూ ఎంతవరకు యూజ్ చేస్తున్నాం, ఎంతవరకు ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే అప్ టు 1 మిల్లీమీటర్. 1 మిల్లీమీటర్ వరకు మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే మనం యొక్క వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది, అప్ టు 10⁻⁻1 మిల్లీమీటర్ అంటే 0.1 మిల్లీమీటర్ వరకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే స్క్రూ గేజ్ యూజ్ చేసినప్పుడు మనకు 0.01 మిల్లీమీటర్ వరకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు డిక్రీజ్, ఇంకా స్మాల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీఆర్ అనేబుల్ టు ఫైండ్ బై యూజింగ్ దీస్ మెజర్మెంట్స్. ఇక మీటర్ స్కేల్ కానీ, వెర్నియర్ క్యాలిపర్స్ కానీ, స్క్రూ గేజ్ కానీ మనం యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయలేము స్మాల్ వాల్యూస్ని. దట్స్ వై టు ఓవర్కమ్ ఈ యొక్క వాల్యూస్ మనం ఇంకా చిన్న వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే వీ షుడ్ నీడ్ సమ్ అదర్ వాల్యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోస్కోప్, ఆప్టికల్ మైక్రోస్కోప్ని యూజ్ చేసి మనం యొక్క స్మాల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో హౌ కెన్ యూ ఫైండ్, ఈ యొక్క ఆప్టికల్ మైక్రోస్కోప్లో మనం యూజ్ చేసేటువంటి ఏంటి అంటే లైట్ యూజ్ చేస్తాం. సో లైట్కి వచ్చేసి మనకి ఏ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఎప్పుడైతే ఈ యొక్క వేవ్ నేచర్ ఉంటుందో ఈ యొక్క వేవ్కి వచ్చేసి మనకి ఏమొస్తుంది, సమ్ ఫ్రీక్వెన్సీ విల్ బి ఎగ్జిస్టెడ్ యాజ్ వెల్ యాజ్ వేవ్ లెంత్ విల్ బి ఎగ్జిస్టెడ్. సో ఇక్కడ వేవ్ ఎప్పుడైతే లైట్ అనేది మనం యూజ్ చేస్తున్నామో ఆప్టికల్ మైక్రోస్కోప్లో లైట్ యూజ్ చేసినప్పుడు లైట్కి వచ్చేసి మనకి ఏ నేచర్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే వేవ్ నేచర్ అనేది ఫామ్ అవుతుంది. సో వేవ్ నేచర్ ఎప్పుడైతే ఉంటుందో దాని వచ్చి దేనిపైన డిపెండ్ అవుతుంది, దాని యొక్క వేవ్ లెంత్ పైన డిపెండ్ అవుతుంది. సో ఈ అబ్జర్వేషన్ లైట్ మనం ఏదైతే విజిబుల్ లైట్ యూజ్ చేస్తున్నామో దానికి వచ్చేసి వేవ్ లెంత్ ఎంత ఉంది అంటే 4000 యాంగ్స్ట్రమ్స్ టు 7000 యాంగ్స్ట్రమ్ యూనిట్స్ ఉంటుంది. సో ఈ యొక్క రీజియన్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క లైట్ అనేది మనకు విజిబుల్ లైట్గా ఫామ్ అవుతుంది. సో ఈ ఫ్రీక్వెన్సీ అనేది, ఈ యొక్క వేవ్ లెంత్ అనేది మనకు ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా వీఆర్ అనేబుల్ టు ఫైండ్. ఈ యొక్క లైట్ని మనం అబ్జర్వ్ చేయలేము. సో మనం యూజ్ చేసినట్టు లైట్, ఈ యొక్క ఆప్టికల్ మైక్రోస్కోప్లో యూజ్ చేసే లైట్ ఏమో కంపల్సరీగా ఈ యొక్క రీజియన్లోనే ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది 4000 యాంగ్స్ట్రమ్స్ టు 7000 యాంగ్స్ట్రమ్. సో మనకు వచ్చేసి 1 యాంగ్స్ట్రమ్ ఈక్వల్స్ టు 10⁻⁻10 మీటర్స్. ఏమవుతుంది -10 మీటర్స్. సో 4000 ఇంటూ 10⁻⁻10 ఏమవుతుంది 4 ఇంటూ 10⁻⁻7 మీటర్స్ అవుతుంది. సో అప్ టు ద 10⁻⁻7 మీటర్స్ ఈ రేంజ్ వరకు కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ ఆప్టికల్ మైక్రోస్కోప్. మనం స్క్రూ గేజ్ యూజ్ చేసి 10⁻⁻5 వరకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో బై యూజింగ్ దిస్ ఆప్టికల్ మైక్రోస్కోప్, ఈ మైక్రోస్కోప్ యూజ్ చేసి ఏం చేస్తున్నాం మనం 10⁻⁻7 వరకు కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ద సైజ్ ఆఫ్ ది మాలిక్యూల్ విల్ బి మోర్ లెస్, దీనికంటే కూడా మనకి ఏమవుతుంది ఇంకా తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే వీఆర్ అనేబుల్ టు ఫైండ్ బై యూజింగ్ దిస్ వన్. ఈ యొక్క మైక్రోస్కోప్ యూజ్ చేసి వీఆర్ అనేబుల్ టు ఫైండ్. సో ఆఫ్టర్ దట్ వన్ దీన్ని ఏం చేస్తున్నామంటే ఈ యొక్క ఆప్టికల్ మైక్రోస్కోప్ని రీప్లేస్ చేస్తున్నాం. దేంతో రీప్లేస్ చేస్తున్నాం, రీప్లేస్డ్ బై ది ఎలక్ట్రాన్ బీమ్తో రీప్లేస్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఆప్టికల్ మైక్రోస్కోప్లో మనం యూజ్ చేస్తున్నాం, లైట్ని యూజ్ చేస్తున్నాం. సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో వచ్చేసి మనం ఎలక్ట్రాన్స్ యూజ్ చేస్తున్నాం. సో కమింగ్ టు దిస్ వన్, ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే బై యూజింగ్ దిస్ వన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వీఆర్ ఫైండింగ్ దిస్ ఎలక్ట్రాన్ బీమ్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఈ యొక్క ఎలక్ట్రాన్ యొక్క నేచర్ కూడా మనకి ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే సేమ్ లైక్ వేవ్ నేచర్. ఈ యొక్క ఎలక్ట్రాన్ బీమ్కి మనం ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో బై యూజింగ్ ఎలక్ట్రాన్స్ కూడా మనకి ఏమవుతుంది సేమ్ వేవ్ నేచర్ అనేది ఫామ్ అవుతుంది. సో సేమ్ వేవ్ నేచర్ అనేది ఏమవుతుంది, మళ్ళీ ఇది సేమ్ అనే వేవ్ కూడా మళ్ళీ వేవ్ లెంత్ పైన డిపెండ్ అవుతుంది. సో వేవ్ లెంత్ పైన డిపెండ్ అవుతుంది. మనం ఎంతవరకు ఫైండ్ అవుట్ చేయలేం, ఓన్లీ అప్ టు 10⁻⁻7 వరకు ఫైండ్ అవుట్ చేయలేం. సో దట్స్ వై ఇక్కడ ఏమవుతుంది, మనం ఈ యొక్క మీటర్ స్కేల్ కానీ, వెర్నియర్ క్యాలిపర్స్ కానీ, స్క్రూ గేజ్ కానీ యూజ్ చేసి సైజ్ ఆఫ్ మాలిక్యూల్ ఫైండ్ అవుట్ చేయలేం. సో ఆప్టికల్ మైక్రోస్కోప్ యూజ్ చేసినప్పుడు కూడా అప్ టు 10⁻⁻7 మీటర్స్ వరకు మాత్రమే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆఫ్టర్ దట్ మనం ఎలక్ట్రాన్ బీమ్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది కూడా మనకు 10⁻⁻7 మీటర్స్ వరకే ఫామ్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఇక్కడ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఎలక్ట్రాన్ బీమ్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ఆ ఎలక్ట్రాన్స్ కూడా మనకు వచ్చేసి ఏముంది, సేమ్ వేవ్ నేచర్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంది. సో ఆ వేవ్ నేచర్ ఉంది కాబట్టి అప్ టు వీ కెన్ ఫైండ్ ఓన్లీ 10⁻⁻7 మీటర్స్. సో
టు ఓవర్కమ్ దిస్ వన్, దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నామంటే వీఆర్ యూజింగ్ ఈ యొక్క ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని అప్ టు 0.6 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ వరకు రీప్లేస్ చేస్తున్నాం. అంటే ఈ యొక్క మనకేమవుతుంది 10⁻⁻7 యాంగ్స్ట్రామ్ వరకు మనం మీటర్స్ వరకు యూస్ చేస్తున్నాం. ఎప్పుడైతే దాన్ని మనం 0.6 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ వరకు రిప్రజెంట్ చేస్తున్నామో అప్పుడు వచ్చేసి మనకి ఏమవుతుంది వాల్యూ 10⁻⁻11 మీటర్స్ వరకు వీ కెన్ ఫైండ్, వీఆర్ ఏబుల్ టు ఫైండ్. సో ఇది అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ టు రిజాల్వ్ ద ఆల్మోస్ట్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ ఇన్ ఏ మెటీరియల్. ఒక మెటీరియల్ ఏదైతే ఆటమ్స్ ఉన్నాయో లేదా మాలిక్యూల్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయో దాని సైజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ యొక్క ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని యూజ్ చేస్తూ ఉన్నాం బై యూజింగ్ దిస్ వన్. ఇప్పుడు అంటే ఈ యొక్క ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ యొక్క రిజల్యూషన్ మనం ఏం చేస్తున్నాం 0.6 యాంగ్స్ట్రామ్ వరకు దాన్ని చేంజ్ చేస్తున్నాం. అంటే అంతవరకు దాన్ని రీప్లేస్ చేసినప్పుడు వీఆర్ ఏబుల్ టు ఫైండ్ దిస్ సైజ్ ఆఫ్ ది ఆటమ్స్ యాజ్ వెల్ యాజ్ మాలిక్యూల్స్ ఇన్ ఏ మెటీరియల్. సో నెక్స్ట్ వన్, ఇన్ రీసెంట్ టైమ్స్ టన్నలింగ్ మైక్రోస్కోపీ, దిస్ ఇస్ ద న్యూ మెథడ్. ఇక్కడ ఏం చేస్తామంటే ఈ టన్నలింగ్ మైక్రోస్కోప్ యూజ్ చేసినప్పుడు వీఆర్ ఈ రీసెంట్ టైంలో దీన్ని డెవలప్ చేసిండ్రు టు రిజాల్వ్ ద బెటర్ దాన్ యాంగ్స్ట్రామ్. ఇక్కడ ఏదైతే ఉందో 0.6 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉన్నటువంటి ఈ యొక్క ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్తో కంపేర్ చేస్తే ఈ యొక్క టన్నలింగ్ మైక్రోస్కోప్ అనేది గుడ్ రిజల్ట్ అనేదాన్ని రిప్రజెంట్ చేస్తుంది టు రిప్రజెంట్ ద ఆటమ్స్ అండ్ మాలిక్యూల్ సైజెస్. ఈ యొక్క సైజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ యొక్క ఇది అనేది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ యొక్క టన్నలింగ్ మైక్రోస్కోపీ. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ డిస్టెన్స్. ఈ యొక్క స్మాలర్ డిస్టెన్స్ అంటే ఏంటి, మనం సైజ్ ఆఫ్ ఏ మాలిక్యూల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో విచ్ వన్ యూ వాంట్ ఫైండ్ అవుట్ మీన్స్ ద మాలిక్యులర్ సైజ్ ఆఫ్ ద ఓలిక్ యాసిడ్. ఈ యొక్క ఓలిక్ యాసిడ్ అనే యొక్క మాలిక్యులర్ సైజ్ అనేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫస్ట్ వన్, హౌ కెన్ యూ ఫైండ్. ఎప్పుడైతే ఈ యొక్క మనం ఈ యొక్క ఓలిక్ యాసిడ్ యొక్క మాలిక్యులర్ సైజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో ఫస్ట్ యూ షుడ్ ఫార్మ్ ఏ థిన్ లేయర్. మనం ఏం చేసినామంటే వాటర్ సర్ఫేస్ పైన ఈ యొక్క థిన్ లేయర్ అనేదాన్ని ఫామ్ చేస్తున్నాం. ఈ యొక్క ఓలిక్ యాసిడ్ యొక్క మాలిక్యులర్ ఫామ్ చేసినప్పుడు ఈ యొక్క థిన్ లేయర్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ థిన్ లేయర్ యొక్క థిక్నెస్ ఫైండ్ అవుట్ చేస్తే దెన్ వీఆర్ గెటింగ్ ద మాలిక్యులర్ సైజ్. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క మోనో మాలిక్యులర్ అంటే ఒక సింగిల్ మాలిక్యూల్ ఉన్నటువంటి ఈ యొక్క థిన్ లేయర్ ఫామ్ అయినప్పుడు ఆ మాలిక్యూల్ యొక్క థిక్నెస్ అనేది ఎంతైతే వస్తుందో అదే దానికి ఏమవుతుంది మనకు సైజ్కు ఈక్వల్ అవుతూ ఉంటుంది. దట్స్ వై టు ఫార్మ్ దిస్ వన్, టు ఫైండ్ ద మాలిక్యులర్ సైజ్ ఆఫ్ ది ఓలిక్ యాసిడ్ యూ షుడ్ ఫార్మ్ ఏ లేయర్, థిన్ లేయర్ ఆన్ ద వాటర్ సర్ఫేస్. వాటర్ సర్ఫేస్ పైన ఒక థిన్ లేయర్ని ఫామ్ చేస్తూ ఉన్నాం. సో హౌ కెన్ యూ ఫైండ్, ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఫస్ట్ వీఆర్ టేకింగ్ 1 milligram, ఒక 1 milligram ఉన్నటువంటి ఏం చేస్తున్నాం, 1 milliliter ఉన్నటువంటి ఈ యొక్క ఓలిక్ యాసిడ్ తీసుకుంటున్నాం. సో ఆ ఓలిక్ యాసిడ్ తీసుకెళ్ళి వెన్ వీఆర్ ప్లేసింగ్ ఇన్ టు ద ఆల్కహాల్, దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం ఆల్కహాల్లో డిజాల్వ్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ డిజాల్వ్, ఎలా డిజాల్వ్ చేస్తున్నాం అంటే 1 milligram ఓలిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు 19 milligrams ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటున్నాం. సో మనకేమొస్తుంది టోటల్గా 20 ml ఆఫ్ ఫామ్ అవుతుంది. 20 ml ఈ యొక్క ఓలిక్ యాసిడ్ యొక్క సొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క సొల్యూషన్లో నుంచి ఏం చేస్తున్నాం, మళ్ళీ మనం 1 ml ఆఫ్ ఓలిక్ యాసిడ్ తీసుకుంటున్నాం. సో ఆ 1 ml తీసుకుని ఏం చేసినాం, మళ్ళీ 19 ml ఆఫ్ ఆల్కహాల్లో యాడ్ చేస్తున్నాం. సో అగైన్ వీఆర్ గెటింగ్ 20 ml. సో ఈ 20 ml తీసుకున్నప్పుడు వాట్ ఈస్ దిస్ ఓలిక్ యాసిడ్, ఈ యొక్క ఓలిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ మనకి ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ ద సొల్యూషన్స్. ఈ సొల్యూషన్స్లో తీసుకున్న మనకి ఏమవుతుంది అంటే 1/20 × 20. ఎందుకంటే ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ వచ్చేసి మనం టోటల్ సొల్యూషన్ వచ్చేసి 20 ml ఉంది. అందులో వచ్చేసి మనం యొక్క ఓలిక్ యాసిడ్ ఎంత తీసుకుంటున్నాం, ఓన్లీ 1 ml. దట్ మీన్స్ 1/20 విల్ బి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓలిక్ యాసిడ్. సో నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాం, అగైన్ ఫ్రమ్ దిస్ వన్ ఈ యొక్క 20 ml నుంచి మనం ఏం చేస్తాం, మళ్ళీ 1 ml తీసుకొని మళ్ళీ వీఆర్ ఫార్మింగ్ 20 ml ఆఫ్ సొల్యూషన్. దట్స్ వై అగైన్ 1/20. దట్స్ వై 1/20 × 20 ml ఇన్ ద టోటల్ సొల్యూషన్. టోటల్ సొల్యూషన్ వచ్చేసి మనకి ఈ యొక్క ఓలిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ దిస్ ఈజ్ 1/20 × 20. సో ఆఫ్టర్ దట్ వన్ వెన్ యూ ఆర్ టేకింగ్ ద వాటర్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే ఒక టబ్ తీసుకొని దాంట్లో వచ్చేసి ఏం చేస్తున్నాం, ఈ యొక్క వాటర్ని ప్లేస్ చేస్తున్నాం. వాటర్ ప్లేస్ చేసుకొని దీనికి ఏం చేస్తున్నాం, లైసోఫైట్ని యాడ్ చేస్తున్నాం. సో ఈ లైసోఫైట్ని యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ఇట్ విల్ బి స్ప్రెడ్ ఇన్ టు ద సర్ఫేస్. ఈ యొక్క వాటర్లకు మొత్తం కూడా ఏమవుతుంది, ఈ యొక్క స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ద సొల్యూషన్ వీ గెట్ ఫైనల్లీ. సో ఈ యొక్క ఓలిక్ యాసిడ్ ఏదైతే మనం కాన్సన్ట్రేట్ని డిక్రీజ్ చేసి సొల్యూషన్ ఫామ్ చేస్తున్నామో ఆ సొల్యూషన్ తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం, ఒక డ్రాప్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ వాటర్ సర్ఫేస్ పైన మనం ఒక ఓలిక్ యాసిడ్ యొక్క సొల్యూషన్ ప్లేస్ చేస్తున్నామో ఇట్ విల్ బి స్ప్రెడ్. ఇదేమవుతుంది అంటే మనకు ఒక సర్కిల్ లాగా స్ప్రెడ్ అయిపోతుంది ఆన్ ద వాటర్ సర్ఫేస్. అండ్ ఫైండ్ దిస్ వన్, ఎప్పుడైతే ఇక్కడ ప్లేస్ చేసిన ఏమవుతుంది, దీని యొక్క వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ దిస్ వన్. ఏం చేస్తున్నాం, ఎప్పుడైతే మనం ఇక్కడ తీసుకుంటామో ఈ యొక్క సొల్యూషన్ 1/20 × 20 కాన్సన్ట్రేట్ ఉంటుంది దాని యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసి, దట్ మీన్స్ హౌ మెనీ డ్రాప్స్ యూ ఆర్ ప్లేసింగ్, మనం ఎంత డ్రాప్స్ అనేది తీసుకుంటున్నామో దాన్ని ఏం చేస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ n drops ఆఫ్ సొల్యూషన్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ది వాటర్ సర్ఫేస్. ఈ వాటర్ పైన ఏం చేస్తున్నామంటే n drops అనే దాన్ని ప్లేస్ చేస్తాం, ఈ యొక్క ఓలిక్ యాసిడ్ సొల్యూషన్ని. సో అప్పుడు ఏమొస్తుంది, మనకు టోటల్ వాల్యూమ్ విల్ బి NV.
అంటే ఈచ్ పార్టికల్కి వచ్చేసి ఈచ్ డ్రాప్కి వచ్చేసి వాల్యూమ్ v అని కన్సిడర్ చేస్తున్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వచ్చేసి n. సో టోటల్ వాల్యూమ్ ఏమవుతుంది మనకు n ఇంటూ v అవుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ఒక డ్రాప్ అనేది ప్లేస్ అవుతుందో ఆ డ్రాప్ ఏమవుతుందంటే మనకు ఒక థిన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ థిన్ లేయర్ ఫామ్ అయినప్పుడు ఏం చేయొచ్చు, అది ఎంత ఏరియా ఆక్యుపై చేస్తుంది ఈ యొక్క సర్ఫేస్ పైన, ఆ ఏరియా ఎంత ఆక్యుపై చేస్తుందో వీఆర్ ఫైండింగ్ దట్ ఏరియా యాజ్ ఏ. దాన్ని ఫైండ్ అవుట్ చేసి మనం ఏం చేద్దాం, ఏతో రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ వీఆర్ గెటింగ్ దిస్ వన్. సో టోటల్ ఏరియా ఇప్పుడు ఏమొస్తుంది, టోటల్ ఏరియా మనం ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద థిక్నెస్, ఏం చేస్తున్నాం నెక్స్ట్ ఈ యొక్క లేయర్ ఏదైతే మనకు ఫామ్ అవుతుందో ఆ లేయర్ యొక్క థిక్నెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఫార్ములా ఏంటి అంటే వాల్యూమ్ ఆఫ్ ది ఫిల్మ్ బై ఏరియా ఆఫ్ ది ఫిల్మ్. మనకి ఏదైతే ఇక్కడ లేయర్ అనేది ఫామ్ అవుతుందో ఒక ఫిల్మ్ లాగా దాని యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏమొస్తుంది మనకు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. And the area formula will be area equals to length into breadth. So these two will be cancelled, only the height will be remaining. ఇక్కడ మనకి ఏదైతే హైట్ రిమైనింగ్ ఉందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, థిక్నెస్ ఆఫ్ ది ఫిల్మ్ అంటున్నాం. అదే ఆ యొక్క ఫిల్మ్ యొక్క థిక్నెస్ అవుతుంది. దట్స్ వై బేస్డ్ ఆన్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఓలిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ మనం రెడ్యూస్ చేస్తున్నాం. రెడ్యూస్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం, ఎప్పుడైతే మనం వాటర్ సర్ఫేస్ పైన ప్లేస్ చేస్తున్నామో అదేమవుతుందంటే మనకు సమ్ డ్రాప్లెట్స్ లాగా ఫామ్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది సర్ఫేస్ పైన. ఆ స్ప్రెడ్ అయినప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. వెన్ యూ ఆర్ డివైడింగ్ దీస్ టూ, ఈ యొక్క వాల్యూమ్ని ఏరియాని డివైడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఈ యొక్క థిక్నెస్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ థిక్నెస్ ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేసినామో దాన్ని మనం ఏమంటాం, ఈ యొక్క మాలిక్యులర్ సైజ్ ఆఫ్ ది ఓలిక్ యాసిడ్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ మనం ఏమవుతుంది, ఆ సర్ఫేస్ పైన మనకి ఓన్లీ మోనో మాలిక్యులర్ అంటే సింగిల్ మాలిక్యూల్ మాత్రమే ఫామ్ అవుతుంది. సింగిల్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ సింగిల్ మాలిక్యూల్ యొక్క సైజే మనకి ఏమవుతుంది, కంప్లీట్ సైజ్ ఆఫ్ ది మాలిక్యూల్ ఆఫ్ ఓలిక్ యాసిడ్. దాని యొక్క వాల్యూ వచ్చేసి మనకు 10⁻⁹ మీటర్స్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ స్మాల్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క వాల్యూ అనేది దిస్ ఈజ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ రేంజ్ ఆఫ్ లెంత్. ఈ యొక్క రేంజ్ అనేది మనకు లెంత్ యొక్క రేంజ్ అనేది ఎక్కడి నుంచి ఎంతవరకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇది యొక్క డిఫరెంట్ మన యొక్క సరౌండింగ్స్ చూసినప్పుడు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి డిఫరెంట్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దోస్ వన్ ఈ యొక్క మెజర్మెంట్స్ మనకు వేరీ అవుతూ ఉంటాయి. సో దీస్ మే వేరీ ఫ్రమ్ 10⁻⁻14 మీటర్స్ టు 10⁻26 మీటర్స్. సో మనకు వచ్చేసి మినిమం వాల్యూ ఏం తీసుకున్నాం, 10⁻⁻14 మీటర్స్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ సైజ్ ఆఫ్ ది ఆటమ్. అండ్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ వాల్యూ ఏంటంటే మనకు 10⁻26 మీటర్స్, విచ్ ఈస్ ద బౌండ్ ఆఫ్ ది అబ్జర్వబుల్ యూనివర్స్. మనమైతే ఎంతవరకు అయితే ఈ యొక్క యూనివర్స్ని అబ్జర్వ్ చేయగలుగుతున్నామో ఆ అబ్జర్వేషన్ లిమిట్ వచ్చేసి మనకి ఎంతో 10⁻26 మీటర్స్ అవుతుంది. సో వాట్ ఆర్ దోస్ డిఫరెంట్ వాల్యూస్, ఈ యొక్క వాల్యూస్ ఏమవుతుంది అంటే మనకు ఫస్ట్ వన్ ఈస్ 10⁻⁻15 మీటర్స్. ఈ యొక్క 10⁻⁻15 మీటర్స్ మనకు దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే సైజ్ ఆఫ్ ప్రోటాన్ యొక్క సైజ్ వచ్చేసి మనకు 10⁻⁻15 మీటర్స్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ వన్ 10⁻⁻14 మీటర్స్ వచ్చేసి దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ యొక్క సైజ్ వచ్చేసి మనకు 10⁻⁻14 మీటర్స్ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వన్ నెక్స్ట్ ఏంటి 10⁻⁻10 మీటర్స్, విచ్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది ఆటమ్ యొక్క సైజ్ వచ్చేసి మనకు 10⁻⁻10 మీటర్స్ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వన్ 10⁻⁻8 మీటర్స్. సో 8 మీటర్స్ వచ్చేసి దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాము అంటే వైరస్. మనకు వచ్చేసి ఏదైనా సరే మనకు ఏదైతే వైరస్ ఎగ్జిస్ట్ అవుతుందో మన సరౌండింగ్స్లో అది వచ్చేసి మనకు 10⁻⁻8 మీటర్స్ లెంత్ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వన్ 10⁻⁻5 మీటర్స్. 10⁻⁻5 మీటర్స్ ఏముంటుంది అంటే మనకు రెడ్ బ్లడ్ సెల్స్, మన బాడీలో ఉన్నటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లెంత్ వచ్చేసి మనకి ఏమవుతుంది 10⁻⁻5 మీటర్స్ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ వన్ 10⁻⁻4 మీటర్స్. 10⁻⁻4 మీటర్స్ ఏముంటుంది అంటే మనకు పేపర్ యొక్క థిక్నెస్, మనం యూజ్ చేసిన పేపర్స్ ఏవైతే ఉందో ఆ పేపర్ యొక్క థిక్నెస్ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే దాని వాల్యూ వచ్చేసి మనకు 10⁻⁻4 మీటర్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద స్మాలర్ వాల్యూస్ విచ్ ఆర్ యూజింగ్. మనకు వచ్చేసి అబ్జర్వబుల్ చేసినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు వచ్చేసి స్మాలెస్ట్ వాల్యూ వచ్చేసి 10⁻⁻15 మీటర్స్ ప్రోటాన్ యొక్క సైజు, 10⁻⁻14 మీటర్స్ న్యూక్లియస్ సైజ్. నెక్స్ట్ వన్ ఇస్ 10⁻⁻10 మీటర్స్ సైజ్ ఆఫ్ ది ఆటమ్ యొక్క సైజ్ వచ్చేసి మనకు 10⁻⁻10 మీటర్స్ ఉంటుంది. అదే వైరస్ యొక్క లెంత్ తీసుకున్న 10⁻⁻8 మీటర్స్ ఉంటుంది. అదే రెడ్ బ్లడ్ సెల్స్ తీసుకున్న 10⁻⁻5 మీటర్స్. అండ్ ద పేపర్ యొక్క థిక్నెస్ తీసుకుంటే 10⁻⁻4 మీటర్స్. సో దీస్ ఆర్ ద స్మాలెస్ట్ మెజర్మెంట్స్ వీఆర్ యూజింగ్. మనం యూజ్ చేసినట్టు స్మాలెస్ట్ మెజర్మెంట్స్. అదే మనం గ్రేటర్ మెజర్మెంట్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఎవరెస్ట్ యొక్క హైట్ మనకు వచ్చేసి హైయెస్ట్ పీక్ ఇన్ ద యూనివర్స్ మనం ఎవరెస్ట్ తీసుకుంటాం. ఆ ఎవరెస్ట్ యొక్క హైట్ ఎంత ఉంటుంది అంటే మనకు 10⁻4 మీటర్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది ఎర్త్. మనం ఎర్త్ యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే అది మనకి ఎంత వస్తుంది అంటే 10⁻7 మీటర్స్ వస్తుంది. ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ ఎర్త్కి మూన్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత ఉంది, దట్ మీన్స్ 10⁻8 మీటర్స్ ఉంటుంది.
ఇదంగా సేమ్ వే ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ఎర్త్కి సన్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఏమవుతుంది మనకు 10^11 మీటర్స్ అవుతుంది. దట్ మీన్స్ 10^11 మీటర్స్. సో ఆఫ్టర్ దట్ వన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సన్ అండ్ ప్లూటోకి ఈ యొక్క సన్కి ఉన్నటువంటి డిస్టెన్స్ 10^13 మీటర్స్ వరకు ఉంటుంది. దట్ మీన్స్ దీస్ ఆర్ ద హైయెస్ట్ డిస్టెన్సెస్. ఆఫ్టర్ దట్ వన్ ద గెలాక్సీ, మనం ఉన్నటువంటి ప్రజెంట్ గెలాక్సీ మిల్కీ వ్యాలీ దీని యొక్క రేడియస్ ఎంత ఉంది అంటే మనకు 10^21 మీటర్స్ ఉంటుంది. దీస్ ఆర్ ద డిఫరెంట్ వాల్యూస్. నెక్స్ట్ వన్ ఈస్ ఆండ్రోమేడా విచ్ ఈస్ ద హైయెస్ట్ గెలాక్సీ. లార్జెస్ట్ గెలాక్సీ మీన్స్ 10^22 మీటర్స్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ వన్ అబ్జర్వబుల్ యూనివర్స్, మనకు వచ్చేసి మనం ఎంతవరకు అబ్జర్వబుల్ యూనివర్స్ చేయగలమో దాని యొక్క వాల్యూ వచ్చేసి మనకు 10^26 మీటర్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద గ్రేటర్ వాల్యూస్ వీఆర్ హ్యావింగ్. ఇప్పటి వరకు మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి గ్రేటెస్ట్ వాల్యూస్. సో స్మాలెస్ట్ వాల్యూస్ వచ్చేసి 10^-15 దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ద గ్రేటెస్ట్ వాల్యూ వచ్చేసి మనకు 10^26 వరకు ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ 10^4 will be the Everest, 10^7 will be the radius of the earth, 10^8 will be the distance from the moon to the earth. మూన్ నుంచి ఈ యొక్క ఎర్త్కు ఉన్నటువంటి డిస్టెన్స్ 10^8 మీటర్స్. అదే సన్ నుంచి ఎర్త్కి వచ్చేసి 10^11. సన్ నుంచి అండ్ ప్లూటోకి వచ్చేసి మనకు 10^13 మీటర్స్ ఉంటుంది. అండ్ ద గెలాక్సీ వచ్చేసి 10^21 మీటర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద హైయెస్ట్ వన్, లార్జెస్ట్ గెలాక్సీ వచ్చేసి మన 10^22 మీటర్స్ ఉంటుంది. అండ్ ఈ యొక్క యూనివర్స్ మనకు అబ్జర్వబుల్ యూనివర్స్ వచ్చేసి లిమిట్ వచ్చేసి మనకు 10^26 మీటర్స్ వరకు ఉంటుంది. సో దీస్ ఆర్ ద వేరియస్ వాల్యూస్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్, స్మాలెస్ట్ వాల్యూస్ అండ్ ద గ్రేటెస్ట్ వాల్యూస్. నెక్స్ట్ వన్ ఈజ్ రేంజ్ ఆఫ్ లెంత్. ఈ యొక్క మనకు వచ్చేసి ఏం చేస్తున్నాం, ఈ యొక్క డిఫరెంట్ వాల్యూస్ రిప్రజెంట్ చేయడానికి మనం వచ్చేసి డిఫరెంట్ యూనిట్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ దీస్ వాల్యూస్. అవి స్మాలర్ వాల్యూసా లేదా గ్రేటర్ వాల్యూస్ని బేస్ చేసుకొని we are having some different values. So first one is the Fermi which is the smallest length. మనం ఏదైతే స్మాలెస్ట్ లెంత్ రిప్రజెంట్ చేస్తున్నామో దట్ మీన్స్ సైజ్ ఆఫ్ ది ప్రోటాన్ యొక్క సైజ్ మనం ఏం చేస్తున్నాం 10^-15 తీసుకుంటాం. సో ఆ 10^-15 మీటర్స్ని మనం ఏమంటామంటే ఫెర్మిగా కన్సిడర్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ ఈస్ కమింగ్ టు 10^-8 meters is nothing but angstrom unit. So after that astronomical unit. So astronomical unit అంటే ఏంటి అంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ. సన్కి ఎర్త్కి ఎంతైతే డిస్టెన్స్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుందో ఈ రెండింటి మధ్యలో ఆ డిస్టెన్స్ మనం ఏమంటామంటే ఆస్ట్రానమికల్ యూనిట్ అంటున్నాం. సో ఆస్ట్రానమికల్ యూనిట్ వాల్యూ ఎంత ఉంది అంటే 1.496 × 10^11 meters. That means the distance between sun and earth is known as astronomical unit and the value is 1.496 × 10^11 meters. So after that one లైట్ ఇయర్. దట్ మీన్స్ ఇన్ 1 year టైంలో వచ్చేసి లైట్ అనేది మనకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది విత్ ద స్పీడ్ ఆఫ్ 3 × 10^8 meter per second. 3 × 10^8 meter per secondతో లైట్ అనేది ఒక 1 year టైంలో ఎంతవరకు ట్రావెల్ అవుతుంది దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం లైట్ ఇయర్ అంటున్నాం. సో లైట్ ఇయర్ యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే మనకు 9.46 × 10^15 meters. So this is light year. So after that one the largest unit for to measure the length. మన యొక్క లెంత్ మెజర్ చేయడానికి లార్జెస్ట్ యూనిట్ మనం ఏది యూజ్ చేస్తున్నామంటే పార్సెక్. సో ఇక పార్సెక్ అంటే ఏంటి, పార్సెక్ వాల్యూ ఎంత అంటే 3.08 × 10^16 meters. దిస్ ఈస్ ద వాల్యూ ఫర్ పార్సెక్. సో పార్సెక్ అంటే ఏంటి, దట్ మీన్స్ వెన్ ద ఎర్త్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్. ఎర్త్ ఏమవుతుంది మనకి ఈ యొక్క సన్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటుంది. వెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ఆర్బిట్, ఈ యొక్క టోటల్ లెంత్ ఆర్బిట్ యొక్క లెంత్ తీసుకున్నప్పుడు ఫ్రమ్ దిస్ వన్ ఈ యొక్క సన్ దగ్గర నుంచి అది ఎంతవరకు సబ్టెండ్ అవుతుంది ఫర్ 1 degree. ఒక 1 degree యాంగిల్కి ఈ యొక్క లెంత్ అనేది మనకు ఈ యొక్క ఆర్క్ ఆఫ్ లెంత్ అనేది మనకు ఎంతవరకు ఎగ్జిస్ట్ అవుతుంది దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం పార్సెక్ అంటున్నాం. దట్ మీన్స్ ద పార్సెక్ వాల్యూ ఈస్ 3.08 × 10^16 meters విచ్ ఈస్ ద లార్జెస్ట్ మెజర్మెంట్ టు డిఫైన్ ద లెంత్. లెంత్ మనం మెజర్ చేయడానికి యూజ్ చేసే లార్జెస్ట్ వాల్యూ డైమెన్షన్ వచ్చేసి పార్సెక్గా డిఫైన్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ లెంత్. సో వాట్ వీ డిస్కస్ టుడే మీన్స్ ఫస్ట్ వన్ ఈస్ కమింగ్ టు వాట్ ఈస్ ద యూనిట్. యూనిట్ అంటే ఏంటి అంటే మెజర్మెంట్ ఆఫ్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ ఇన్వాల్వ్స్ కంపారిజన్ విత్ ఏ సెట్ అండ్ బేసిక్ ఆర్బిటరీ చూజన్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ రిఫరెన్స్ స్టాండ్. సో మనం ఎప్పుడైనా సరే ఒక వాల్యూ యొక్క మెజర్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇట్ షుడ్ ఇన్వాల్వ్ సమ్ కంపారిజన్, వేరే అదర్ ఆబ్జెక్ట్స్తో కంపేర్ చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క వాల్యూని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. సో ఇన్వాల్వ్స్ కంపారిజన్ విత్ ఏ సెట్ అండ్ బేసిక్ వచ్చేసి మనం ఒక బేసిక్ ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్ రిఫరెన్స్ స్టాండర్డ్తో యూజ్ చేస్తున్నాం. ఆ యొక్క రిఫరెన్స్ స్టాండర్డ్నే మనం ఏమంటున్నాం యూనిట్ అంటున్నాం. So next one, the result of a measurement of a physical quantity is expressed by number and unit. మనం ఏదైనా ఒక వాల్యూ యొక్క మెజర్మెంట్ తీసుకోవాలంటే బై యూజింగ్ దోస్ నెంబర్ అండ్ యూనిట్, ఈ యొక్క రెండింటి యొక్క కాంబినేషన్గా దాని యొక్క మెజర్మెంట్ మనం రిప్రజెంట్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ ఆర్ డివైడ్ ఇంటూ 2 types. మనకు వచ్చేసి ఫిజికల్ క్వాంటిటీ వచ్చేసి 2 typesగా డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ ఫండమెంటల్ క్వాంటిటీ, అనదర్ వన్ ఈజ్ డిరైవ్డ్ క్వాంటిటీ.
సో విచ్ ఆర్ డజంట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ క్వాంటిటీ, వేరే ఏ క్వాంటిటీ పైన డిపెండ్ కాకపోతే వాటిని వచ్చేసి మనం ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటున్నాం. సో ఆ ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్ ఏవైతే యూస్ చేస్తున్నామో వాటిని వచ్చేసి ఫండమెంటల్ యూనిట్స్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్ ఈస్ డిరైవ్డ్ క్వాంటిటీస్. డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే విచ్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్, ఏవైతే ఫండమెంటల్ క్వాంటిటీస్ పైన డిపెండ్ అవుతున్నాయో వాటిని వచ్చేసి మనం డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటున్నాం. ఆ యూనిట్స్ వచ్చేసి మనం ఏమంటున్నాం, డిరైవ్డ్ యూనిట్స్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్ ద సెట్ ఆఫ్ దీస్ టూ, ఈ యొక్క ఫండమెంటల్ యూనిట్స్ని ఈ యొక్క డిరైవ్డ్ రెండింటిని కలిపేసి మనం ఏమంటాం అంటే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటున్నాం. సో దట్ ఈస్ ద ఇంట్రడక్షన్. సో ఆఫ్టర్ దట్ వన్ ఇంటర్నేషనల్ సిస్టమ్. మనం వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్లో ఇక సైంటిస్ట్ ఏం చేస్తున్నారు, డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ యూనిట్స్ని మెజర్మెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తున్నారు. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ఈ యొక్క డిఫరెంట్ మెథడ్స్ వల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క రెండింటికి మధ్య కమ్యూనికేషన్ అనేది మనకు రెడ్యూస్ అవుతుంది. దట్స్ వై టు ఓవర్కమ్ దట్ వన్, దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం వచ్చేసి ఈ యొక్క ఇంటర్నేషనల్ వైడ్గా ఏం చేస్తున్నాం, ఒకే టైప్ ఆఫ్ సిస్టమ్ని యూస్ చేస్తూ ఉన్నాం. దాన్నే మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటున్నాం. సో మనకు వచ్చేసి ప్రీవియస్ ఏదైతే సిస్టమ్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయో అవి ఏంటి అంటే సిజిఎస్ సిస్టమ్, ఎఫ్పిఎస్ సిస్టమ్ అండ్ ఎంకేఎస్ సిస్టమ్. సిజిఎస్ సిస్టమ్ వచ్చేసి మనం లెంత్ని సెంటీమీటర్లో, మాస్ని గ్రామ్స్లో అండ్ టైంని సెకండ్లో మెజర్ చేస్తాం. ఎఫ్పిఎస్ సిస్టమ్లో వచ్చేసి లెంత్ ఫుట్ అండ్ మాస్ ఈజ్ పౌండ్ అండ్ టైమ్ ఈజ్ సెకండ్. అండ్ ఎంకేఎస్ సిస్టమ్ వచ్చేసి లెంత్ మీటర్, మాస్ వచ్చేసి కిలోగ్రామ్ అండ్ టైమ్ ఈజ్ సెకండ్. దీస్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్ క్వాంటిటీస్, లెంత్, మాస్ అండ్ టైమ్. So coming to SI system, the system of units which is at present internationally accepted for measurement is system international. వీటిని మనం ఏంటంటే SI సిస్టమ్ అంటున్నాం. సో SI సిస్టంలో వచ్చేసి మనకి ఏమవుతున్నాయి 7 బేస్ యూనిట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ 7తో పాటు ఏమవుతున్నాయి మనకి 2 more సబ్ క్వాంటిటీస్ అనేవి, సబ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ అనేవి డిఫైన్ చేస్తున్నాం. అవి ఏంటి అంటే ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్. సో ప్లేన్ యాంగిల్ అని ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే ద రేషియో ఆఫ్ ది లెంత్ ఆఫ్ ఆర్క్ యొక్క లెంత్ ఏదైతే ఉందో ఆర్క్ యొక్క లెంత్కి దాని యొక్క రేడియస్కి ఉన్నటువంటి రేషియోని మనం ప్లేన్ యాంగిల్ అంటున్నాం. అదే సాలిడ్ యాంగిల్ అయితే ద ఇంటర్సెప్ట్ అండ్ ఏరియా, మనకి ఏదైతే ఏరియా అనేది సబ్టెండ్ అవుతుందో యాంగిల్తో ఆ ఏరియాని దాని యొక్క స్క్వేర్ ఆఫ్ ది రేడియస్తో డివైడ్ చేసినప్పుడు మనకి ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని మనం సాలిడ్ యాంగిల్గా కన్సిడర్ చేస్తున్నాం. సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్ ఫర్ ఎస్ఐ సిస్టమ్. మనకి ఎస్ఐ సిస్టమ్ నుండి 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏంటి అంటే లెంత్, మాస్, టైమ్, ఎలక్ట్రిక్ కరెంట్, థర్మోడైనమిక్ టెంపరేచర్, amount of substance and luminous intensity. These are the 7 fundamental quantities in SI system and these two are the sub fundamental quantities. So length వచ్చేసి మనం మీటర్స్ లో మెజర్ చేస్తాం అండ్ మాస్ ఈజ్ కిలోగ్రామ్స్, టైమ్ ఈజ్ సెకండ్, ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేసి ఆంపియర్ అండ్ థర్మోడైనమిక్ టెంపరేచర్ ఈజ్ ఇన్ కెల్విన్, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఈజ్ ఇన్ మోల్ అండ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ ఈజ్ క్యాండిలా. సో అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈ యొక్క ప్లేన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్ వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే బై యూజింగ్ ద రేడియన్ అండ్ స్టెరేడియన్. ఈ యొక్క సింబల్స్ ఏంటి, మనకి యాంపియర్ వచ్చేసి ఏతో మెజర్ చేస్తున్నాం అండ్ కెల్విన్ ఈజ్ ఇన్ కే, మోల్ ఈజ్ మోల్, క్యాండిలా ఈజ్ సిడి, రేడియన్ ఈజ్ ఆర్ఏడి అండ్ స్టెరేడియన్ ఈజ్ ఎస్ఆర్. దీస్ ఆర్ ద ఫండమెంటల్ యూనిట్స్ ఫర్ ఫండమెంటల్ క్వాంటిటీస్. సో నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ లెంత్. సో మనం లెంత్ని ఎలా మెజర్ చేస్తున్నాం. సో వీ నో అబౌట్ ద డైరెక్ట్ మెథడ్స్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ లెంత్. సో మనం వచ్చేసి జనరల్గా మనం ఏం చేస్తున్నాం, లెంత్ మెజర్ చేయడానికి వచ్చేసి మనకు ఈ యొక్క ఇదర్ మీటర్ స్కేల్ కానీ, వెర్నియర్ క్యాలిపర్స్ కానీ, స్క్రూ గేజ్ కానీ, స్పెరోమీటర్ కానీ యూస్ చేస్తున్నాం. సో మీటర్ స్కేల్ యూస్ చేసి మనం అప్ టు సమ్ లిమిట్, దట్ మీన్స్ 10⁻⁻2 మీటర్స్ నుంచి 10⁻3 మీటర్స్ వరకు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇఫ్ మోర్ దాన్ దట్ వాల్యూస్, అంతకంటే ఎక్కువ వాల్యూస్ని మనం ఈ యొక్క మీటర్ స్కేల్ని యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయలేము. ద సేమ్ వే ఈ యొక్క లోయర్ వాల్యూస్ ఏమవుతుంది 10⁻⁻2 మీటర్స్ వరకు బై యూజింగ్ ద మీటర్ స్కేల్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇఫ్ లెస్ దాన్ దట్ వన్, ఈ యొక్క 10⁻⁻2 కంటే మనం లెస్ దాన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, ఇక వెర్నియర్ క్యాలిపర్స్ యూస్ చేస్తున్నాం. సో వెర్నియర్ క్యాలిపర్స్ యూస్ చేసి మనం అప్ టు 10⁻⁻4 మీటర్స్ వరకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆఫ్టర్ దట్ వన్, అంతకంటే లెస్ వాల్యూస్ అంటే మనం ఏం చేస్తున్నాం, స్క్రూ గేజ్ యూస్ చేస్తున్నాం. ఆ స్క్రూ గేజ్ ఆర్ స్పెరోమీటర్, అవి యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం 10⁻⁻5 మీటర్స్ వరకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇఫ్ మోర్ దాన్ దట్ వన్, అంతకంటే మనం ఎక్కువ వాల్యూస్ కానీ లేదా అంతకంటే తక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు వీ హ్యావ్ సమ్ స్పెషల్ మెథడ్స్. సో వాటిని ఏం చేస్తున్నాం, సమ్ స్పెషల్ మెథడ్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. సో వాట్ ఈస్ దట్ వన్, మెజర్మెంట్ ఆఫ్ లార్జ్ డిస్టెన్సెస్. సో మనం లార్జ్ డిస్టెన్సెస్ మెజర్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తున్నామంటే బై యూజింగ్ ద పారలాక్స్ మెథడ్. సో పారలాక్స్ మెథడ్ ఏంటి అంటే వీ కెన్ అబ్జర్వ్ ఏ ఆబ్జెక్ట్. మనం ఒక ఆబ్జెక్ట్ని వచ్చేసి ఏం చేస్తున్నాం, 2 డిఫరెంట్ పొజిషన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే 2 డిఫరెంట్ పొజిషన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నామో ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విల్ బి చేంజింగ్. మనకేమవుతుంది, మనం ఎప్పుడైతే అబ్జర్వేషన్ పొజిషన్ చేంజ్ చేస్తున్నామో మనకి ఒక ఆబ్జెక్ట్ పొజిషన్ కూడా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ ఏమంటాం, పారలాక్స్ మెథడ్ అంటున్నాం. సో ఆ పారలాక్స్ మెథడ్లో తీసుకున్నప్పుడు ఈ యొక్క పొజిషన్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 ఆబ్జెక్ట్స్. మన అబ్జర్వేషన్ పాయింట్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ అనేది ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో దాన్నే మనం ఏమంటున్నాం, బేసిస్ అంటున్నాం. దట్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 అబ్జర్వేషన్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ బేసిస్. సో ఈ యొక్క బేసిస్ని ఏం చేస్తున్నామంటే మనం యొక్క డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 డైరెక్ట్రిక్స్ అలాంగ్ ద అబ్జర్వేషన్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ పారలాక్స్ మెథడ్. మనం ఒక ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేసినప్పుడు
ఫ్రమ్ ద 2 డిఫరెంట్ పాయింట్స్. ఈ 2 డిఫరెంట్ పాయింట్స్ మనకి ఈ యొక్క సోర్స్ దగ్గర ఎంతైతే యాంగిల్ ఫామ్ చేస్తున్నాయో దాన్ని మనం ఏమంటున్నాం, పారలాక్టిక్ యాంగిల్ ఆర్ పారలాక్స్ యాంగిల్ అంటున్నాం. సో దిస్ ఈ యొక్క యాంగిల్ మనకి ఎలా రిప్రజెంట్ చేస్తుంది అంటే, దిస్ ఇస్ స్మాల్ డిస్టెన్స్ అండ్ దిస్ ఈస్ ద క్యాపిటల్ డి, ద డిస్టెన్స్ ఫ్రమ్ సోర్స్ టు ద ఆబ్జెక్ట్. మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ నుంచి ఈ యొక్క సోర్స్ ఉన్న డిస్టెన్స్ మనం క్యాపిటల్ డిగా తీసుకుంటున్నాం. అండ్ ద బేసిస్ వాల్యూ విల్ బి స్మాల్ డి అండ్ ద యాంగిల్ విల్ బి అజ్యూమ్ యాజ్ థీటా, పారలాక్స్ యాంగిల్. సో అప్పుడు ఏమవుతుంది మనకు, బై యూజింగ్ ద సర్క్యులర్, ఈ యొక్క సర్క్యులర్ పాత్గా అజ్యూమ్ చేసుకున్నట్లయితే యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్క్ ఆఫ్ లెంత్. ఈ యొక్క లెంత్, ఆర్క్ లెంత్ని దాని యొక్క రేడియస్తో డివైడ్ చేసినప్పుడు మనకి ఏదైతే వాల్యూ వస్తుందో అదే మనకి ఏమవుతుంది, పారలాక్స్ యాంగిల్ ఆర్ పారలాక్టిక్ యాంగిల్ అవుతుంది. సో సేమ్ ఫార్ములాని మనం ఈ యొక్క పారలాక్స్ మెథడ్లో కూడా అప్లై చేసినప్పుడు ఈ యొక్క పారలాక్స్ యొక్క యాంగిల్ ఆల్ఫా ఈక్వల్స్ మనకి ఏమవుతుంది, ఈ యొక్క బేసిస్ స్మాల్ డి అండ్ దిస్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లానెట్స్ కానీ లేదా స్టార్ నుంచి ఎర్త్కు ఉన్నటువంటి డిస్టెన్స్ కానీ మనం క్యాపిటల్ డిగా కన్సిడర్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఆల్ఫా ఈక్వల్స్ టు డి బై డి. సో దిస్ ఈస్ ద పారలాక్స్ మెథడ్. సో ఆఫ్టర్ దట్ వన్, ఎస్టిమేషన్ ఆఫ్ వెరీ స్మాల్ డిస్టెన్సెస్. స్మాల్ డిస్టెన్స్ తీసుకున్నప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ ఆఫ్ ఏ మాలిక్యూల్ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు హౌ కెన్ యూ ఎస్టిమేట్, వాట్ ఆర్ ద మెథడ్స్, ఏ మెథడ్స్ యూజ్ చేస్తామంటే బై యూజింగ్ ద ఆప్టికల్ మైక్రోస్కోప్. మనం ఆప్టికల్ మైక్రోస్కోప్ యూజ్ చేసి ఏం చేస్తున్నాం, ఈ యొక్క స్మాలర్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ వచ్చేసి ఈ యొక్క ఆప్టికల్ మైక్రోస్కోప్ మనం ఏమి యూజ్ చేస్తున్నాం అంటే లైట్ యూజ్ చేస్తున్నాం. సో లైట్కి వచ్చేసి ఏ నేచర్ ఉంటుంది, వేవ్ నేచర్ ఉంటుంది. సో వేవ్ నేచర్ ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఈ యొక్క వేవ్ లెంత్ యూజ్ చేస్తాం. సో మనకు వేవ్ లెంత్ వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది, 10 ఈ యొక్క లైట్, విజిబుల్ లైట్కి వచ్చేసి మన రీజన్ వచ్చేసి 4000 యాంగ్స్ట్రమ్స్ నుంచి 7000 యాంగ్స్ట్రమ్కి ఉంటుంది. దట్స్ మీన్స్ యాంగ్స్ట్రమ్ వాల్యూ వచ్చేసి మనకి ఏముంది, 10⁻⁻10. సో అప్ టు 10⁻⁻7 మీటర్స్ వరకు మాత్రమే ఈ యొక్క వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ ఆప్టికల్ మైక్రోస్కోప్. సో దట్స్ వై ఈ యొక్క ఆప్టికల్ మైక్రోస్కోప్ అనేది మనకు ఈ యొక్క సైజ్ ఆఫ్ మాలిక్యూల్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవ్వదు. దట్స్ వై ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క ఏం చేస్తున్నామంటే ఎలక్ట్రాన్ బీమ్స్ యూజ్ చేస్తున్నాం ఇన్ ప్లేస్ ఆఫ్ ఆప్టికల్ మైక్రోస్కోప్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ యూజ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు యూజ్ చేస్తున్నాం ఇన్ ప్లేస్ ఆఫ్ లైట్. సో ఎలక్ట్రాన్స్ కూడా మనకి ఏ నేచర్ ఉంది, వేవ్ నేచర్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఏమవుతుంది ఇక్కడ సేమ్ అగైన్ మళ్ళీ కూడా ఏమవుతుంది, సేమ్ అప్ టు 10⁻⁻7 మీటర్స్ వరకు మాత్రమే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దాన్ని ఏం చేస్తున్నాం, నెక్స్ట్ దీనికి సింప్లిఫికేషన్ చేసేసి ఏం చేస్తున్నాం, 0.6 యాంగ్స్ట్రమ్ ఉన్నటువంటి ఈ యొక్క మైక్రోస్కోప్ని యూజ్ చేస్తున్నాం. దాన్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఈ యొక్క ఆల్మోస్ట్ ఆటమ్స్ అండ్ మెటీరియల్ మాలిక్యూల్స్ ఏవైతే మెటీరియల్ ఉన్నాయో వాటి గురించి మనం స్టడీ చేయడానికి యూజ్ అవుతుంది. సో నవే డేస్ మనం ప్రజెంట్ డేస్లో ఏం యూజ్ చేస్తున్నాము అంటే ఈ యొక్క టన్నెలింగ్ మైక్రోస్కోపీ అనే సిస్టమ్ యూజ్ చేస్తున్నాం. దీన్ని యూజ్ చేసినప్పుడు వీ కెన్ ఫైండ్ ఈజీలీ ద రిజల్యూషన్ ఈజ్ బెటర్ దాన్ యాంగ్స్ట్రమ్. మన యొక్క ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, యాంగ్స్ట్రమ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ యూజ్ చేసినప్పటికంటే కూడా బెటర్ రిజల్ట్ అనేది మనకు ఈ యొక్క టన్నెలింగ్ మైక్రోస్కోప్తో యూజ్ అవుతుంది. సో దీనికి వచ్చేసి ఎక్కడ యూజ్ చేస్తాం, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మాలిక్యులర్ సైజ్ ఆఫ్ ఓలిక్ యాసిడ్. ఓలిక్ యాసిడ్ యొక్క మాలిక్యులర్ సైజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో ఈ సైజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు వచ్చేసి మెయిన్ సిస్టమ్ ఏంటి అంటే ఈ యొక్క ఓలిక్ యాసిడ్ ఏం చేస్తున్నాం అంటే ఒక మోనో మాలిక్యులర్ లేయర్ లాగా ఫామ్ చేస్తున్నాం వాటర్ సర్ఫేస్ పైన. ఎప్పుడైతే ఇక్కడ ఫామ్ అవుతుందో ఈ థిక్నెస్ అనేది ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఈ యొక్క వాటర్ సర్ఫేస్ పైన ఆ థిక్నెస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు దాని యొక్క సైజ్ అనేది డిఫైన్ చేయొచ్చు. సో ద థిక్నెస్ ఆఫ్ ది ఫిలిం టీ ఈజ్ కాల్డ్ ఏమవుతుంది అంటే వాల్యూమ్ ఆఫ్ ది ఫిలిం బై ఏరియా ఆఫ్ ది ఫిలిం. ఫస్ట్ దీని యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం వెన్ యూ ఆర్ ఫైండింగ్ దిస్ కాన్సన్ట్రేషన్. మనం యొక్క సొల్యూషన్ ఫామ్ చేసినప్పుడు దాన్ని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసి వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ దిస్ వన్, ఎప్పుడైతే ఇక్కడ ఫామ్ అవుతుందో అది ఎంత ఏరియా ఆక్యుపై చేస్తుందో ఆ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అండ్ వెన్ వీఆర్ డివైడింగ్ దీస్ టూ, ఈ యొక్క వాల్యూమ్ని ఏరియాతో డివైడ్ చేస్తే వీ విల్ గెట్ ద థిక్నెస్ అనేది వస్తుంది. ఆ థిక్నెస్ మనకి ఏమవుతుంది అంటే డయామీటర్ ఆఫ్ ది మాలిక్యూల్, ఈ యొక్క ఓలిక్ యాసిడ్ యొక్క డయామీటర్లా ఫామ్ అవుతుంది. వాల్యూ వచ్చేసి 10⁻⁻9 మీటర్స్. సో దట్ ఈస్. సో నెక్స్ట్ మనం వచ్చేసి మనం ఈ యొక్క లెంత్ డిఫరెంట్, ఈ యొక్క వేరియస్ ఆఫ్ లెంత్ వచ్చేసి మనకు 10⁻⁻4 మీటర్స్ నుంచి 10⁻26 మీటర్స్ వరకు చేంజ్ అవుతుంది. దట్ మీన్స్ ఈ యొక్క 10⁻⁻4 అనేది మనకు దేని రిప్రజెంట్ చేస్తుంటే సైజ్ ఆఫ్ ఆటమ్ యొక్క సైజ్ రిప్రజెంట్ చేస్తుంది. 10⁻26 అనేది లిమిట్ టు ద అబ్జర్వబుల్ యూనివర్స్ యొక్క లిమిట్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అండ్ డిఫరెంట్ మెజర్మెంట్స్, Fermi is the smallest unit, 10⁻⁻15 meters. Angstrom వచ్చేసి 10⁻⁻10 meters. అండ్ astronomical unit వచ్చేసి మనకు 1.496 into 10⁻11 meters. Light year is 9.46 into 10⁻15 meters. And parsec is the largest unit which is used for measuring the length, 3.08 into 10⁻16 meters. So that is today's concept.